इति तेषु ब्रुवाणेषु सार्वभौमान् महीपदीन् अब्रवीत्ता निदं सर्वान् సువంతరో రాజసత్కురుతః. దశరథ మహారాజ సత్కారాలందుకొని సువంతుడు వాళ్ళంతా విధంగా మాట్లాడుకుంటుంటే సకల దేశాల నుండి వచ్చిన రాజులతో ఇలా అన్నారు. సార్వభౌమాన్ అనే పదానికి చక్రవర్తులని పూర్వవాళ్ళు వ్యాఖ్యానం చేశారు. రామాయణ ప్రకారం దశరథుడొకడే ఆనాడు చక్రవర్తి, మిగిలిన వాళ్ళంతా చిన్న చిన్న దేశాల రాజులు మాత్రమే అంటున్నారు మన పుల్లెలవారు. రామం రాజ్ఞో నియోగేన త్వరయా ప్రస్థితోస్మ్యహం పూజ్య రాజ్ఞో భవంతస్తు రామశ్చ చ విశేషతః. నేను రాజాజ్ఞ ప్రకారం రాముడి దగ్గరకు వెడుతున్నా, మీరంతా దశరథుడికి విశేషించి రాముడికి పూజనీయులైన వాళ్ళు. అయం పృచ్ఛామి వచనా సుఖమాయుష్మతామహం రాజ్ఞః సంప్రతి బుద్ధశ్చానాగమన కారణం. మేల్కొన్న రాజు సుఖంగానే ఉన్నాడా అనే విషయాన్ని ఇటికి రాకపోవటం కారణం మీ మాటగా నేనే అడుగుతా అన్నాడు. రాజ్ఞః సంప్రతి బుద్ధస్య యద ఆగమన కారణం అని ప్రాచీన పుస్తకాల్లో ఉన్న పాఠ్యం. సంప్రతి ఇప్పుడు బుద్ధస్య మేల్కొన్న ఆగమన కారణం రాకపోవటానికి కారణం యత్ ఏదో అనే వ్యాఖ్య. సంప్రతి బుద్ధస్య అనేది ఒకే పదంగా తీసుకోవాలంటున్నారు పుల్లెలవ. ఇప్పుడు లేచిన అనే అర్థం బాగాలేదు. అలాగే ఆగమన కారణం అనే దానికి రాకపోవటానికి కారణం అనే అర్థం కాదు, వస్తుటకు కారణం అనే అర్థం చెప్పాల్సి ఉంటుంది. అంచేత గోరఖ్పూర్ ప్రతి పాఠం బాగుందని తీసుకున్నానంటున్నారు ఆయన. ఇత్యుక్త్వాంతః పురద్వారామాజగామ పురాణవిత్ సదాసక్తం చ తత్వేష్మా సుమంతరః ప్రవివేశః. పురాణవేత్త అయిన సుమంతుడు ఈ విధంగా వాళ్ళతో చెప్పి అంతఃపుర ద్వారం దగ్గరికి వెళ్ళి సర్వదా మూసి ఉండే అంతఃపురంలోకి ప్రవేశించారు. సదా అసక్తం అంటే ఎప్పుడు అడ్డులేని అని ప్రాచీనం వాళ్ళు వ్యాఖ్య చెప్పారు. తుష్టావాస తదా వంశం ప్రవిశ్య నిశాంపదే శయనీయం నరేంద్రశ్చ సదా సాధ్యవతిష్టద. అప్పుడు అంతఃపురం ప్రవేశించి రాజు వంశానుస్తుతించి ఆ రాజశయనాగారం సమీపించి అక్కడ నిలబడ్డాడు. సోచ్ఛ్యాసాధ్యతు సద్వేష్మం తిరస్కరిణిమస్తరా ఆసేర్భిర్గుణ యుక్తాభి అభితుష్టావరాఘవం. అక్కడ తెరకు దగ్గరగా ఉండేటట్లుగా శయ్యాగారంలోకి ప్రవేశించి దశరథుడి గుణవర్ణనం చేస్తూ తుదించారు. సోమసూర్యౌచ కాకుత్స శివ వైశ్రవణాభి వరుణశ్చాగ్నిరింద్రశ్చ విజయం ప్రతిశస్తుతే. మహారాజా, సూర్యచంద్రుడు, మహేశ్వర కుబేరు, వరుణ, అగ్ని, ఇంద్ర వీళ్ళందరూ నీకు జయం ఇస్తారు. గత భగవతి రాత్రి అహహా శివముపస్థితం బుద్ధస్వ నృపశార్దూల కురు కార్యమనంతరం. రాజశ్రేష్ఠ, పూజనీయమైన రాత్రి గడిచిపోయిందండి, మంగళకరమైన పగలు వచ్చింది. మేల్కొని తర్వాత చెయ్యాల్సిన కార్యక్రమాలు నిర్వహించండి అని. కృతకృత్యమిదం తవ అనే పూర్వ వ్యాఖ్యాన అద్భుత పాఠం కంటే వాళ్ళది గోరఖ్పూర్ వాడి పాఠం బాగుందని నేను తీసుకున్నానంటున్నారు పుల్లెలవ. బ్రాహ్మణ బల ముఖ్యాశ్చ నైగమాశ్చ ఆగతా నృప దర్శనం ప్రతి కాంక్షంతే ప్రతిబుద్ధ్యస్వ రాఘవాన్. మహారాజా, బ్రాహ్మణులు, సేనాధిపతులు, నైగాలు వచ్చి నీ దర్శనం కోసం, నైగాలంటే వర్తకులు, అంత నీ దర్శనం కోసం వేచి ఉన్నారు, మేల్కోండి. స్తువస్తం తం తదాసూతం సుమంతరం మంత్రకోవిదం ప్రతిబుధ్య తతో రాజా ఇదం వచనమబ్రవీత్. దశరథుడు మేల్కొని ఆ విధంగా స్తోత్రం చేస్తున్న మంత్రవేత్త తన సారథి అయిన సుమంతుడితో ఇలా చెప్పబోతున్నాడు. రామా మానయ సూతేతి యదస్య అభిహితో నయ
కిమిదం కారణం ఏనా మమాజ్ఞా ప్రనిహంజతే రాముణ్ణి తీసుకురా అని ఆమె చెప్పింది కదా, అయినా నా ఆజ్ఞను పాటించకుండా ఉండటానికి కారణమే? కైకేయి ఇప్పటికే నీకు చెప్పింది రాముణ్ణి తీసుకురామని, మళ్ళీ నా కోసం ఎదురు చూస్తావే? ఈ ఘట్టంలో కొన్ని పాఠాంతరాలున్నాయి. ఇక్కడ ఇచ్చింది వావిళ్ళ వెనకటి సరుకులో 63వ శ్లోకంలో రామ మానయ భద్రంతే నాత్ర కార్య విచారణ అనే కైక వాక్యం తరువాత అశ్రుత్వా రాజవచనం కథం గచ్చామి భామిని తచ్చుత్వా మంత్రిణో వాక్యం రాజా మంత్రినమబ్రవీత్ సుమంతరం రామం ద్రక్ష్యామి శీఘ్రమానయమం సుందరం అనే వాక్యాలున్నాయి. రాజు చెప్పకుండా ఎలా వెళ్ళగలను అని సుమంతుడు అనగా ఆ మాటలు విని సుమంతర రాముణ్ణి చూడాలని అనుకుంటున్నాను, వెంటనే తీసుకొని రా అని రాజు అని వాటి భావం. అందుచేతన సుమంతుడు ద్వారం దగ్గర వేచి ఉన్న రాజులతో రాజాజ్ఞ ప్రకారం రాముడి దగ్గరికి వెళుతున్నానని చెప్పారు. పై శ్లోకంలో కూడా రామమానయ సూతేది యదస్య హి భిహితో భయ అనే పాఠం. నైచైవం సంప్రతస్థో హాం అమానయే హాసురాఘవం ఇది రాజా దశరథ సూతం తత్రాన్వస్వాత్సున పునః వశాత్సునః నేను నిద్రపోవట్లేదురా, వెంటనే రాముణ్ణి ఇక్కడికి తీసుకురా అని దశరథ మహారాజు సుమంతుడిని ఆజ్ఞాపించారు. స రాజవచనం శృత్వా శిరసా ప్రతిపూజ్యతం నిత్యగామరుపావాసాన్ మన్యమాన ప్రియం మహత్. రాజు మాటలు విని శిరస్సు వంచి నమస్కరి ప్రియం కలగాలని మనసారా కోరుకుంటూ రాజగృహం నుండి బయటికి వచ్చాడు సుమంతుడు. ప్రసన్నో రాజమార్గంచ పతాకాధ్వజశోభితం హృష్టః ప్రముదితః సూతో జగామాసు విలోకయన్. సుమంతుడు ప్రసన్నమైన మనస్సుతో పతాక ధ్వజాలతో శోభించున్న రాజమార్గాన్ని చూసి పరమానంద భరితుడై వెళ్ళాడు రామ గృహం దగ్గర. స సూతస్తత్ర శుశ్రావ రామాధికరణాస్తథా అభిషేచన సంయుక్త సర్వలోకస్య హృష్ట. సుమంత్ అక్కడ సంతోషించిన ప్రజలందరూ చెప్పుకుంటున్న రాముడి అభిషేకానికి సంబంధించిన మాటలు విని ఆనందపడ్డారు. తదో దదర్శ రుచిరం కైలాస శిఖర ప్రభం రామవేత్మ సుమంతస్తు శక్ర వేస్మన సప్రభం స్మేస్మ సమప్రభం. అది తర్వాత సుమంతుడు కైలాస శిఖరంలాగా ఎత్తుగా ఇంద్రభవనంలా మనోహరంగా అందమైన రామభవనాన్ని చూశారు. మహాకావాటహీతం విహితం వితద్దిశతశోభితం కాంచన ప్రతిమైకాగ్రం మణివిద్రుమతోరణం శారదాభ్రఘన ప్రజ్ఞం దీప్తం మేరు గుహోపమం మణిభిర్వరమాల్యానం సుమహద్భిరలంకృతం ముక్తామణిభిరాకీర్ణం చందనాగరుభూషితం గంధాన్ మనోజ్ఞాన్ విసృజద్దారుణం శిఖరం యదా సారసైశ్చ మయూరైశ్చ వినవద్భిర్వినాజితం సుకృతేహ మహామృగాకీర్ణం సుకీర్ణం భక్తివిస్తదా మనశ్చక్షుశ్చ భూతానాం ఆదదత్తి దిగ్మతేజసా చంద్రభాస్కర సంకాశం కుబేర భవనోపమం మహేంద్రధామ ప్రతిమం నానాభక్తి సమాకులం వేరు శృంగ సమం సూతో రామవేత్మదర్శ ఉపస్థితై సమాకీర్ణం జనైరంజనికారిభిః ఉపాదాయ సమాక్రాంతైస్తదా జానపదైర్జనై రామాభిషేక సుముఖైరన్యురన్ముఖైః అన్ముఖై సమలంకృతం మహామేఘ సమప్రఖ్యం ఉదగ్రం సువిభూషితం నానారత్న సమాకీర్ణం కుబ్జ కైరాతవాకృతం.
రాముడి గృహం పెద్ద పెద్ద తలుపులతో వందల కొలది అరుగులతో అందంగా ఉంది. ఒక శిఖరం మీద బంగారు ప్రతిమలు చెక్కబడిన మడులతో పగడాలతో ద్వారాలు అలంకరింపబడ్డాయి. శరత్కాలంలో మేఘంలాగా మేరు పర్వత గుహలాగా ప్రకాశిస్తూ అనేక మణులతో అలంకరింపబడి ఉంది. ముత్యాలు చల్లబడి ఉన్నాయి. చందనాగులు సమలంకృతమైన దర్దురు పర్వత శిఖరంలాగా మనోహరమైన సువాసనలు వెదజల్లుతున్నాయి. సారథ పక్షులు నెమళ్ళు మధురంగా కూస్తున్నాయి. ఈహామృగాలు ఎన్నో నగిశీలు అక్కడక్కడ చెక్కబడి ఉన్నాయి. తీవ్రమైన తేజస్సుతో ప్రాణుల మనస్సులను చూపులను కూడా ఆకర్షిస్తున్నాయి. చంద్ర సూర్యమండలాల దేదీప్యమానంగా ఉంది. కుబేర భవనంలా మహేంద్రుడి ప్రాసాదంలా ప్రకాశిస్తున్నాయి. అనేక పక్షులతో వ్యాకులంగా ఉంది. మేరు శృంగంలాగా ఎత్తుగా ఉంది. అలాంటి రామ ప్రసాదాన్ని సూతుడు చూశాడు. ఇదివరకు చాలాసార్లు చూస్తుంటాడు. ఇప్పుడు మన కోసం వివిధ గ్రామ ప్రాంతాల నుండి వచ్చిన జనులు రామాభిషేకం కోసం ఎదురు చూస్తూ ఉపాయనాలు కానుకలు పట్టుకొని చేత్తో నిలబడ్డారు. మహామేఘంలాగా ఉన్నతంగా ఉన్నది. వివిధ రత్న అలంకృతం అయిన ఆ గృహాన్ని పరిచారకులైన కుబ్జులు కిరాతులు మొదలైన వాళ్లతో వ్యాప్తమైవది. స వాయుయుక్తేన రథేన సారథిర్నరాసుల నరాకులం రాజకులం విరాజయన్ వరూధినా రామగృహాభిపాతిన పులస్య సర్వస్య మనాంసి హర్షయన్. సుమంతుడు రామగృహం వైపు వెళుతున్న ఆచ్ఛాదనయుక్తమైన అశ్వాలు కట్టిన రథం ఎక్కి జనసమ్మర్దంతో నిండి ఆ రాజకులంలో ప్రవేశిస్తూ అందరి పౌరుల మనస్సులను సంతోషపెడుతూ వెడుతున్నాడు. వరూధి అంటే పై కప్పు అనేది అర్థం. తదసమాసాజ్య మహాధనం మహత్ ప్రహృష్టరో మాస బభూవ సారథి మృగైర్మయూరైశ్చ సమాకులోల్బణం గృహం పరార్హస్య శచీపతే ఇవ. మహాత్ముడైన శ్రీరాముడి ప్రాసాదం దేవేంద్రుడి భవనంలా మహైశ్వర్య సంపన్నంగా అనేక మృగాలతో నెమళ్లతో గృహం సమీపించగానే సుమంతుడికి గగుర్పాటు కలిగింది. సమాకుల ఉల్బణం గృహం వరార్హస్య శచీపతి. అదే తత్ర కైలాస విభప్రదంకృత ప్రవిశ్య కక్షాస్త్రదశయాదిశాలయోపమో ప్రియాన్ పరవరాన్ రామమతే స్థితాన్ బహూన్ వ్యపోహ్య శుద్ధాంత ఉపస్థితో రథీ. రాముడి గృహంలోకి వ్యాకిళ్ళు కైలాసంలా ఉన్నతాలై చక్కగా అలంకరింపబడి దేవతా గృహాలలాగా శోభాయమానంగా సుమంతుడు అక్కడ ప్రవేశించి రాముడి హితాన్ని కోరే మిత్రుడు అనేకులను దాటుకుంటూ అంతఃపురం ప్రవేశించి సతత్ర శుశ్రావచ హర్షయుక్తౌ రమాభిషేకార్థకృతా జనా నరేంద్రసూనో రవిమంగళార్థా సర్వస్య లోకస్య గిరః ప్రహృష్ట. అక్కడ సుమంతుడు శ్రీరాముని అభిషేకాన్ని గురించి రాముని మంగళం కోసం చేసే క్రియల గురించి ఆనందభరితాలైన సకల జనులు చెప్పుకునే మాటలన్నీ విన్నాడు. మహేంద్ర సద్మ ప్రతిమం తు వేస్మ రామస్య రమ్యం మృగపక్షిజుష్టం దదస్య మేరోరివ సంగముత్యం విభ్రాజమానం ప్రభయా సుమంత్ర. రాముడి ప్రాసాదం అంటే భవనం మేరు శిఖరంలాగా ఎత్తుగా ఉండి కాంతితో ప్రకాశిస్తారు. మృగపక్షులతో నిండి ఉంది. మహేంద్రుడి భవనంలాగా అద్భుతంగా ఉంది. అలాంటి రామగృహం సుమంతుడు చూశాడు. ఉపస్థితైరంజలికారిభిశ్చ స్వపాయుభైనైర్జానపదైర్జనైశ్చ కోట్యాపరార్థైశ్చ విముక్తయానై సమాకులం ద్వారపదం దదర్శ. కోట్ల కొలది పదార్థాలు కొద్దిగా జానపదులు ఇతర జనులు
ఉపాయనాలు కానుకలతో వచ్చి తమ తమ వాహనాలు విడిచి చేతులు కట్టుకొని ద్వార ప్రదేశం దగ్గర నిలిచి ఉన్నారు. అలాంటి ద్వార ప్రదేశాన్ని సుమంతుడు చూశాడు. పదార్థ అంటే ఒక సంఖ్యట. 100 తర్వాత 3 3 6 3 9 3 12 15. 100 తర్వాత 15 సున్నాలు పెట్టి ఎంతమంది జనం ఉంటారో అంతమంది. తతో మహామహీధరాభం మహామహీధరాభం ప్రభిన్నమత్యంకుశ మత్స్య సహ్యం రమోపవాగ్యం రుచిరం దదర్శ శత్రుంజయం నాగముదగ్రకాయం. అక్కడ రాముడు ఎక్కాల్సిన ఉత్యుత్తమైన శరీరం గల శత్రుంజయమనే సుందరమైన ఏనుగు కనబడింది. అది మేఘంలాగా పర్వతంలాగా మదం సవిస్త అంకుశాన్ని కూడా లెక్క చేయ సహింపరానిదై ఉంది. స్వలంకృతాన్ శాస్త్రరథాన్ సకుంజరాన్ అమాత్య ముఖ్యాంశ దదర్శనల్ల వల్లభాన్ వ్యపోహ్య సూతః సహితాన్ సమంతతః సమృద్ధమంతఃపురమావివేశ. రాజప్రియులైన అమాత్యముఖ్యులు చక్కగా అలంకరించుకొని అశ్వరథ కుంజరాలని అక్కడికి వచ్చారు. కుంజరాలంటే ఏనుగు. సుమంతుడు గుమికూడి ఉన్న వాళ్ళందరినీ తప్పించుకొని ఐశ్వర్య సమృద్ధమైన రాముడి అంతఃపురంలోకి ప్రవేశించారు. తతో త్రికూటాచల మేఘ సన్నిభం మహావిమానోపమవేశ్మ సంయుతం అవార్యమాణః ప్రవివేశ సారథి ప్రభూతరత్నం మకరు యథార్ణవం. హనుమంతుడు సుమంతుడు పర్వత శిఖరంలాగా నిశ్చలమై మేఘం అలాగా ఉన్నది. చుట్టూ గొప్ప విమానాల వంటి గృహాలు కలది అయిన రాముడి భవనాన్ని మొసలి రత్నభరితమైన సముద్రాన్ని ప్రవేశించినట్లు ప్రవేశించి అతన్ని ఎవరూ అడ్డుకోలేదు అని అర్థం. 15వ సర్గ సమాప్తం. 16. సదంతఃపురద్వారం సమితి చ జనాకులం ప్రవివిక్తాం తదకక్ష్యాం మాససాదపురాణవిత్ ప్రాసకార్ముక బిభ్రాద్ధి రూపభి మృష్టకుండరై అప్రమాదిభిరేకాగ్రై స్వనురక్తై అభిస్థితాం. పురాణవేత్త అయిన సుమంత్ జనుల నిండి ఉన్న ఆ అంతఃపుర ద్వారాన్ని దాటి జనసమ్మర్దం లేదు వాకిలి చేర. ఆ కక్షా ప్రాంతంలో కొందరు యువకులు ప్రాసలు ధనస్సులు ధరించి అప్రమత్తులై ఏకాగ్రచిత్తులై రక్షణ కార్యం నిర్వహిస్తున్నారు. వాళ్ళంతా గొప్ప రాజభక్తి కలిగిన అందమైన కుండలాది అలంకారాలు ధరించుకున్నవాడు. తత్ర కాషాయినో వృద్ధాన్ విత్రపాణీన్ ఫలంగుదం దదర్శ విస్థితాన్ ద్వారే తధ్యక్షాన్ సుసమాహితాన్. అక్కడ కాషాయ వస్త్రాలు ధరించి చక్కగా అలంకరించుకొని చేత బెత్తాలు ధరించి జాగ్రత్తగా ఉన్న ద్వార నియుక్తులైన ద్వారపాలకులైన అంతఃపుర అధ్యక్షులైన వృద్ధులున్నారు. వాళ్ళని చూశారు. తే సమీక్ష సమాయాంతం రామప్రియ చికేశ సహసోత్పతితా సర్వే హ్యాసనేభ్యః ససంభ్రమాన్. వస్తున్న సుమంతుణ్ణి తోడగా రాముడి ప్రియంచేత సర్వదా చింతిస్తారు. వాళ్ళంతా తొందరపడి వెంటనే తమ ఆసనాల నుండి లేచి నిలబడ్డారు. తాను వాచ వినీతాత్మా సూతపుత్ర ప్రదక్షిణ క్షిప్రమాఖ్యాత రామాయ సుమంత్రోద్వారి తిష్ట. వినయశీలుడైన సుమంతుడు దాక్షిణ్యపూర్వకంగా సుమంతుడు ద్వారం వద్ద నిలిచి ఉన్నాడు అని వెళ్ళి లోపల శ్రీరాముడితో త్వరగా చెప్పండి అన్నారు. ఏ
రామముపసంగమ్య భర్తప్రియచికేశవః సహ భార్యాయ రామాయ క్షిప్రమేవాచ చక్షిరి. ప్రభు ప్రియంచేయ కోరిక కలవ రాముడి దగ్గరకు వెళ్ళి భార్యాసముద్రుడైన అతనికి వెంటనే ఆ విషయం చెప్పాడు. ఏమని? సుమంతుడు మీకోసం ఎదురు చూస్తాడు. ప్రతి వేదితమాజ్ఞాయ సూతమభ్యంతరం విదు తథైవ నవానాయ యామాస రాఘవా ప్రియకామ్య. తన తండ్రికి ఆంతరంగిక మిత్రుడైన సుమంతుడు వచ్చినట్టు తెలిసిన రాముడు ప్రియం చెయ్యాలనే కోరికతో ఆయన్ని తన దగ్గరికే పిలిపించుకొని తం వైశ్రవణ సంకాశముపవిష్టం స్వలంకుశం దదర్శ స్తూతః పర్యంకే సౌవర్ణే స్వత్తరచ్చది. వరాహ రుధిరాభేన రుచిసుజనా చ సుగంధిన అనులిప్తం పరార్ధ్యేన చందనేన పరంతవం స్థితయా పార్శ్వతశ్చాపి వాగవియజనహస్తయా ఉపేతం సీతయా భూయాః చిత్తరయా శశినం యథా. సుమంతుడు శ్రేష్టమైన ఆచ్ఛాదనంకర బంగారు పర్యంకంపై కూర్చొని కుబేరుడిలా ఉన్న రాముణ్ణి చూశాడు. అతడు చక్కగా అలంకరించుకొని వరాహ రక్తంలా ఉన్న పవిత్రమైన సుగంధం గల శ్రేష్టమైన చందనాన్ని శరీరానికి పూసుకొని ఉన్న పక్కనే వింజామర చేత ధరించిన సీతతో ఆ పరంతపుడైన రాముడు చిత్రా నక్షత్రంతో కూడిన చంద్రులాగా ప్రకాశం తపంత వివారిత్యం ఉపపన్నం స్వదేజం వనందే వరదం వందీం. వవందే వరదం వంది వినయతో వినయజ్ఞో వినీతవత్. చూడండి, వామిదట వనందే వరదం వంది వినయజ్ఞో వినీతవత్. అది వినయశీలుడైన సుమంతుడు వినీతుడై మహాతేజస్సంపన్నుడు సూర్యప్రకాశం కలవాడు కోర్కెలు తీర్చేవాడు అయిన రాముడికి నమస్కారం చేసి ప్రాంజలి సుముఖం దృష్ట్వా విహారయశనామవాసవనాసని రాజపుత్రమువాచేదం సుమంతుడు రాజసత్కృతః. దశరథుడి వల్ల అనేక సత్కారాలు పొందే సుమంతుడు సుఖాసనంపై కూర్చొని ఉన్న రమణీయ వదనుడే రాకుమారుణ్ణి చూసి చేతులు జోడించి ఇలా కౌసల్యా సుప్రజారామ పితాత్మాం ద్రష్టుమిచ్చతి మహిష్యా సహ కైకేయ గమ్యతాం తత్తరమాచిరం. కౌశల్య సుపుత్రుడవైన రామా, నీ తండ్రి రాణి అయిన కైక నిన్ను చూడాలని కోరుతున్నారు. వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఏవ ముక్తస్తు సంహృష్టౌ నరసింహో మహద్యుతి తతస్సమ్మానయామాస సీతామిదమువాచ. మహాతేజశాలి అయిన నరశ్రేష్ఠ ఆ మాటలు విని సంతోషించి గౌరవించి సీతతో ఇలా దేవి దేవస్య దేవీ చ సమాగమ్య సుమదంతరే మంతయేతే ధ్రువం కించన్ అభిషేచన సంహితం. సీత, మహారాజు మహారాణి కలిసి నా గురించి, నా రాజ్యాభిషేకం గురించి ఏదో విషయం ఆలోచిస్తున్నారు నిశ్చయం. లక్షయిత్వాహ్యభిప్రాయం ప్రియకామాసు దక్షిణ సంశోధయది రాజానం మదద్ధమసితే క్షణం. మంచి నేర్పుగల నల్లని నేత్రాలు గల ఆ కైకై రాజు అభిప్రాయాన్ని ఊహించి అతనికి ప్రియం చెయ్యటాన్ని కోరుతూ నా కోసం ప్రేరేపిస్తున్నట్లుగా అనిపించోదు. సా ప్రహృష్ట మహారాజం హితకామానువర్తిని జననీ చార్ధకామామే కేకయాధిపతే సుతా. నా తల్లి అయిన కైకై మహారాజు మనస్సుని అనుసరిస్తూ సంతోషించి నా మంచి కోసం లాభాన్ని కోరుతున్నట్టు అనిపిస్తోంది. దిష్ట్యాకలు మహారాజు మహిషా ప్రియయా సహ సుమందరం రాహిణోద్దూత
అర్ధకామకరం మమ. మన అదృష్టం చేత మహారాజు రాణి నాకు అర్ధకామాలు సంపాదించి ఇచ్చే సుమంతుడిని దూతగా పంపారు. యాదృశీ పరిషత్ తత్ర తాదృశో దూత ఆగత మధ్వైవ మాం దాజ యవ్వరాజ్యేభిషేక్ష్యత్. అక్కడ కలిసి ఉన్న పరిషత్తుకు అంటే నా తల్లిదండ్రులు తగిన దూత వచ్చారు. ఇవాళే రాజు నన్ను తప్పక యవ్వరాజ్య అభిషిక్తుణ్ణి చేస్తాడు. అంత శీఘ్రవితో గత్వా ద్రక్ష్యామి చ మహీపతిం సగత్వం పరిచాపారేణ సుఖమాస్వ రమస్వవ. నేను వెంటనే వెళ్ళి రాజుని చూస్తా. నువ్వు నీ పరివారంతో సుఖంగా ఉండి విహరించు. 10 సమ్మానితా సీత భర్తారను రమసితేక్షణ అద్వార మనువజ్రాజ మంగళాస్య భిదధ్యుషి. పతి గౌరవానికి పాత్రుల నల్లని నేత్రాలు కలది అయిన సీత మనస్సులో మంగళాలను తలచుకుంటూ భర్తను ద్వారం వరకు సాగన. రాజ్యం ద్విజాతి దిద్యుష్టం రాజసూయాభిషేచనం కర్తుమర్హతి తే రాజ వాసవస్యేవ లోకకృత్. బ్రహ్మ దేవేంద్రుడికి ఇచ్చినట్లుగా దశరథ మహారాజు రాజసూయ అభిషేకానికి యోగ్యత్వాన్ని కలిగించే ద్విజసేవితమైన రాజ్యాన్ని మీకు ఇస్తాడు ఇప్పుడు మామగారు అన్నది. దీక్షితం వ్రత సంపన్నం పరాయనధరం శుచిం కురంగ శృంగ పాణించ పశ్యంతే త్వాం భజామ్యహం. నువ్వు దీక్షితుడవై వ్రతం పాటిస్తూ కృష్ణాజినాన్ని ధరించి శుచివై చేతిలో లేడి కొమ్ము ధరించి ఉండగా నేను చూసి ఆనందిస్తా. ఇదన్నీ దానికన్నమాట పట్టాభిషేకానికి ముందు ఆ వేషం వేస్తా. పూర్వాం దిశం వజ్రధరో దక్షిణాం పాతుతే యగమయమ వర్ణ పశ్చిమాకాశం ధనేశత్తోత్తరాం దిశం. నిన్ను తూర్పు దిక్కున ఇంద్రుడు, దక్షిణాన యముడు, పశ్చిమాన వరుణుడు, ఉత్తరాన కుబేరుడు రక్షించుగా. అథ సీతామనుజ్ఞాప్య కృత కౌతుకమంగళ నిశ్చక్రామ సుమంతైనా సఖా రామో నివేశనాత్. ఉత్సవ మంగళాకారంకారాలు ధరించివన్ రాముడు సీత అనుజ్ఞ తీసుకొని సుమంతుడితో కలిసి తన గృహం నుండి బయలుదేరాడు. పర్వతాదివ నిష్క్రమ్య సింహో గిరిగుహాశయ లక్ష్మణం ద్వారిసోపశ్యన్ ప్రహ్వాంజలిపుటస్థిరం. పర్వత గుహలలో నివసించేటువంటి సింహం పర్వతం నుండి బయటికి వచ్చినట్టు తన భవనం నుండి వచ్చిన రాముడు సవినయంగా చేతులు కట్టి ద్వారంలో నిలబడి ఉన్న లక్ష్మణుడితో ఇలా. అధ మధ్యమ కక్ష్యాయం సమాగచ్చ సౌహృద్యై సర్వానద్ధినో దృష్ట్వా సమేచ ప్రతినంద్య చ. తతః పావక సంకాశాం ఆరురోహ రథోత్తమం వైయాగ్రం పురుషవ్యాఘ్రు రాజితం రాజనందన. తర్వాత పురుష శ్రేష్ఠుడైన రాకుమారుడు మధ్యమ కక్షలో మిత్రులను కలిశాడు. దర్శనం కోరి అక్కడికి వచ్చిన అందరినీ చూసి దగ్గరకు వెళ్ళి అభినందించి అగ్నితో సమానమైంది వ్యాఘ్ర చర్మం కప్పింది ప్రకాశిస్తున్న శ్రేష్ఠ రథాన్ని ఎక్కారు. మేఘనాదమ సమంభాభం మణిహేమ విభూషితం ముష్ణంతమివ చక్షుంసి ప్రభాయా మేరువర్చసం కరేణు శిఖరైశ్చ యుక్తం పరమవాజిభిః హరియుక్తం సహస్రాక్షో రథమింద్ర ఇవాసుగం ప్రయయౌ తోర్ణవాస్తాయ రాఘవో జ్వలితశ్రియా. రథాన్ని ధ్వని మేఘధ్వనిలాగా ఉండేది. విశాలమైన దాన్ని మణులతో బంగారంతో అలంకరించారు. కాంతి చేత అది కళ్ళకు మిరుమిట్లు కలిగిస్తోంది. మేరు పర్వతంలా ఉంది. ఆ రథాన్ని ఏనుగు పిల్లలలాగా ఉన్న ఉత్తమమైన అశ్వాలు
దానికి కట్టబడునై. అలాంటి రథం దేవేంద్రుడిలాగా అధిష్ఠించి తేజస్సుతో ప్రకాశిస్తున్న రామ్ వెంటనే బయలుదేరాడు. సపజ్జన్య యువాకాశే స్వనభివాభివాదనం నికేతాన్నిర్ణయా శ్రీమాన్ మహాభ్రాద్రివ చంద్రమ. శోభాయుక్తమైన ఆరథం ఆకాశంలో ధ్వనిస్తున్న మేఘంలాగా ధ్వని చేస్తూ మహామేఘం నుండి చంద్రుడు బయటికి వచ్చినట్టుగా గృహద్వారం నుండి బయటికి వచ్చింది. ఛత్రచామర పాణిస్తూ లక్షణో రాఘవానుజ యుగోపభ్రాతరం భ్రాత రథమాస్తాయ పృష్ఠత. లక్ష్మణుడు చేతులతో ఛత్రచామరాలు ధరి రథమి వెనకని సోదరిని రక్షిస్తూ వెళ్ళాడు. తతో హలహలా శబ్దం స్తుముల సహజాయత తస్య నిష్క్రమమాణస్య జనౌఘస్య సమంతతః. అప్పుడు 4 వైపుల నుండి జన సముదాయాలు బయలుదేరగా అత్యధికమైన కలకలం పుట్టింది. తతో హయవరాముక్ష నాగాశ్చగిరి సన్నిభ అనుజగ్మస్తధారామం శతశోధ సమసహస్ర. రాముడు ప్రధానులైన సైనికులు 100 కొలు ఆ సమయంలో రాముణ్ణి అనుసరించి వెళ్ళారు. అగ్రతశ్చాశ్చ సన్నద్ధాశ్చంద నా అగరుభూషిత ఖడ్గ చాపధరాస్తూల జగ్మురాశంసభోజన. చందనంతో అగరుతో అలంకృతాలై కవచాలు తొడి ఖడ్గ చాపాలు ధరించి ఉన్న సూర్యుడే భటులు రాముడి ఆగమనాన్ని ఘోషిస్తూ ఎదుటకి నడిచి వెళ్ళే. తతో వాదిత్ర శబ్దాశ్చ శృతి శబ్దాశ్చ వందివాన్ సింహనాదాశ్చ శూరాణం తదా శుశ్రు విరే నిరే పది శుశ్రు విరేపది. ఆ సమయంలో హృజ్యమైన వాద్యధ్వనులు, వంది మాగధుర స్తోత్రధ్వనులు, సూర్యుల సింహద్వాలు స్వంహనాదాలు ఆ మార్గంలో విపరీతంగా వ్యాపించి హర్మ్యవాతాయనస్తాభిర్భూషితాభిస్సమంతతః కీర్యమాణః సుపుష్పౌఘైర్యయౌ స్త్రీభి అరిందమా. శత్రు వినాశకుడైన రాముడు వెళుతున్న చక్కగా అలంకరించుకున్న స్త్రీలు మేడల కిటికీల దగ్గర నిలబడి 4 వైపుల అతనిపై చక్కని పూలు చల్లారు. రామం జవజ్యాంగో రామపి స్త్రీశయా తతః. వచోభిగరగ్రైర్హర్మ్యశ్చాహ స్థితిస్తాశ్చ వనందిరే. మేడలపై భూమి మీద ఉన్న ఉత్తమ స్త్రీ రాముడికి సంతోషం కలిగించడానికి మంచి మాటలు మాట్లాడుతూ నమస్కరించి స్తుతిస్తున్నారు. నూనం నందతి తే మాత కౌసల్యామాత్మనందన పశ్యంతి సిద్ధయాత్రం త్వాం పిత్ర్యం రాజ్యముపస్థితం. తల్లికి ఆనందం కలిగించే వాడా రామ, సఫలమైన యాత్ర కలిగి తండ్రి పొందుతున్న నిన్ను చూసి నీ తల్లి కౌశల్య తప్పక అభినందిస్తుంది. సర్వసీమంతినీ భజ్యశ్చ సీతాం సీమంతినీం వరం అమన్యంత హి తానార్యో రామస్య హృదయ ప్రియాం. రాముని హృదయ ప్రియురాలైన సీత సకల స్త్రీలతో ఉత్తమమైంది అని ఆ స్త్రీలంతా భావి. తయానుజరితం దేవ్యా పురాణూనం మహత్తపః రోహిణీవ శశాంకేన రామ సంయోగమాపయా. రోహిణి చంద్రుడితో కలిసినట్లుగా రాముణ్ణి భర్తగా పొందిన సీతాది పూర్వం గొప్ప తపస్సు చేసి ఉంది, సందేహం లేదు. ఇది ప్రసాద శృంగేషు ప్రచుదాభిర్నరోత్తమ శుశ్రావ రాజమార్గస్థ ప్రియా వాచ ఉదాహృత
ప్రాసాద శిఖరాలు ఎక్కి ఉన్న స్త్రీలు పలికిన ప్రియవచనాలను రాజమార్గంలో వెళుతున్న శ్రీరాముడు విన్నారు. నరాఘవస్తత్ర దదా ప్రలాపన్ సుశ్రాభలోకస్య సమాగతస్య ఆత్మాధికారా వివిధాశ్చ వాచక ప్రహృష్టరూపస్య పురే జనస్య. అప్పుడు రాముడు అక్కడ గుమికూడిన జనుల మాటలు బాగా సంతోషించిన పౌరులను తనను గురించి చెప్పుకున్న అనేకమైన వాక్యాలను ఏష శ్రియం గచ్చతి రాఘవోజ్య ప్రసారజ ప్రసాదాద్విపులాం గమిష్యాన్ ఏతే వయం సర్వసమృద్ధకామ యశామయన్నో భవితా ప్రశాంత. రాముడు ఇవాళ రాజానుగ్రహం వల్ల ఈ భూమిని రాజ్యలక్ష్మిని పొందుతున్నాడు. అలాంటి రాముడు మనకు పాలకుడు అవబోతున్నాడు కనుక మన కోరికలన్నీ తీర్తాయి. లాభో జనస్యాశ్చ యదేశ సర్వం ప్రపచ్యతే రాష్ట్రమిదం చిరాయ సహ్య ప్రియం కించన జాతు కశ్చిత్ పఠ్యేన్న దుఃఖం మనుజాధిపేన్మన్. రాముడు ఈ రాష్ట్రమంతా చాలా కాలం రాష్ట్రం అంటే దేశం పాలిస్తున్నాడని ప్రజలు గొప్ప లాభం. అతడు రాజైతే ఎవ్వరూ ఎన్నడూ అప్రియంగా దుఃఖాన్ని కానీ పొందరు. సఘోషబద్ధిశ్చ హయైస్తవానసనాగై పురస్పరస్సై స్వస్తికనూతమాసూతమాగతై మహీయమాన ప్రబలైశ్చ వాదకై అభిష్ణుతో వైశ్రవణూయధాయయో. ముందు నడుస్తున్న సూతుడు మాగధుడు స్వస్తి వాక్యాలు పలుకు పూజిస్తుండ శ్రేష్టమైన వాద్యాలు మోగిస్తూ సూచిస్తుండ ఆ రాముడు ధ్వని చేస్తున్న గజహయాలతో కూడా కుబేరులాగా ఇంటిలోంచి బయటికి కరేణు మాతంగరథాత్వ సంకుల మహాజనౌఘవై పరిపూర్ణచత్వరం ప్రభూతరత్నం బహుపణ్య సంచయం దదర్శ రామో విమలం మహాపథం. ఇచ్చాసే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షోడశ సర్గ. రాముడు అనేకమైన రత్నాలు వివిధాలైన అమ్మతూపిన వస్తువులు గల పరిశుద్ధంగా ఉన్న రాజమార్గాన్ని చూశారు. అవి ఏనుగులతో అశ్వాలతో కిక్కిరిసి ఉన్నాయి. అక్కడ ఉన్న చతుష్పథాలు క్రాస్ రోడ్స్లన్నీ జనసమూహాలతో నిండి ఉన్నాయి. ఇది అయోధ్యాకాండలో 16వ సర్గ. 15 సరామో రథమాస్తాయ సంపర్హుష్ట సుహృజ్జన పతాకాధ్వజ సంపన్నం మహార్హా గురుభూషధూపితం అవశ్యన్నగరం శ్రీమాన్ నానాజన సమన్వితం. సంతోషిస్తున్న మిత్రులతో కూడి శ్రీమంతుడైన రాముడు రథం అధిష్ఠించి పతాకాలతో ధ్వజాలతో అలంకరింపబడినవి ఉత్తమమైన గరువుచే ధూపం చెయ్యబడింది. చాలామంది జనం చేత నిండింది అయిన నగరాన్ని చూశారు. సద్గృహైరభ్రగంకాశై పాండురైరుపశోభితం రాజమార్గం యజౌ రాము మధ్యే నాగరు ధూపితం. రాముడు అగరు ధూపితమైన రాజమార్గం నుండి ప్రయాణం చేశాడు. రాజమార్గం మేఘాలలా ఉన్నతమైన తెల్లటి భవనాలతో ప్రకాశిస్తోంది. దేదీప్యమన చందనానాంచ ముఖ్యానాం అగరుణాంచ సంచయై ఉత్తమానాంచ గంధానాం క్షౌమ కౌశాంబరస్య అవిద్ధాభిశ్చ ముక్తాభి ఉత్తమై స్ఫాటికైరవి శోభమానమసద్మాసబంబాధం తం రాజపదముత్తమం సంవృతం వివిధై పుష్పైర్యక్త్యై ఉచ్ఛానవైశైరవి పుష్పైర్భక్త్యై ఉచ్ఛావచైరవి. రాముడు చందనాలు శ్రేష్టమైన అగరు ఉత్తమమైన సుగంధ ద్రవ్య తెల్లని పట్టుబట్టలు
వస్త్రాలు వీటితో నిండింది. రంధ్రం చెయ్యని ముత్యాలు, ఉత్తమమైన స్ఫటిక నిర్మిత వస్తు, అనేక విధాలైన పుష్పాలు, భక్ష్యాలు మొదలైన వాటితో ప్రకాశిస్తోంది. విశాలమైంది రాజమార్గంలో ప్రవేశించారు. దదర్శతం రాజపదం దివి దేవపదం యథా దధ్యక్షత హవిర్లాజై ధూపై అగరుచందనై నానామాల్యోపగంధైశ్చ సదాభ్యర్చిత సత్వరం. రాముడు చూసిన ఆ రాజ్య మార్గంలో దేవ మార్గంలాగా ఉన్నది. అక్కడ ఉన్న విశాల ప్రదేశాల పేరు అక్షంతలు, హవిస్సు, పేలాలు, ధూపాలు, అగరు, చందనం, అనేక విధమైన మాల్యాలంటే పుష్పాలు, దండలు, సుగంధ ద్రవ్యాలు వీటితో సర్వదా పూజింపబడుతూ ఉంది. ఆశీర్వాదాన్ బహూన్ శృణ్వన్ సుహృద్భిః సముదీరితాన్ యథార్హం సాపివం పూజ్య సర్వానేవ వరాన్ నరాన్యయు. స్నేహితులు పలికేటువంటి అనేక ఆశీర్వచనాలు వింటూ అక్కడ ఉన్న వాళ్ళందరి తగిన విధంగా గౌరవిస్తూ వెళ్ళారు. పితామహైరాచరితం తదైవ ప్రపితామహై పద్యోపాయ పాదాయతం మార్గమభిషిక్తోనుపాలయ. ఇవాళ రాజ్యాభిషేకమై నీ తాతలు ముత్తాతలు అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తూ రాజ్యాన్ని పాలించు అని ప్రజలంతా ముక్త కంఠంతో అంటారు. యథాత్మ పోషిత పిత్ర యథా సర్వై పితామహి తతః సుఖతరం రామే వక్ష్యామ సతి రాజని. రాముడు రాజైతే తండ్రి పరిపాలిస్తున్నప్పటి కంటే అతని తాతలు పాలించిన దాని కంటే ఎక్కువగా సుఖంగా ఉండగలం అన్న. అలమధ్య హి భుంక్తేన పరమార్థైరలంచన యది పశ్యామ నిర్యాంతం రామం రాజ్యే ప్రతిష్ఠితం. మనం ఇవాళ రాజ్యాభిషిక్తుడై ఊరేగిస్తున్న రాముడు చూడగలిగితే మనకు భోజనంతో కానీ ఇతర కార్యాలతో కానీ పడిలేదు, కడుపు నిండిపోదు. తతో హిన ప్రియతరం నాణ్యత్ కించిత్ భవిష్యతి. యథా అభిషేకో రామస్య రాజ్యేనామిత తేజస. మనకు మహా తేజశాలి రాముడు రాజ్యాభిషేకానికి మించిన ప్రియం ఏముంటుంది అంటే ఏముండదు. ఏతాశ్చాన్యాశ్చ ఉదాసీన శుభా కథ ఆత్మసంపూజనీ శృణ్వాన్ యయౌ రామోపపథం. అప్పుడు వాళ్ళంతా కూడా తన మిత్రుడు తనను ప్రశంసిస్తున్న వాళ్ళు పలుకుతున్న మంచి మాట విన్నా సంతోషం ప్రకటించగా రాజమార్గంలో వెళ్ళారు. నహి తస్మాన్ మనః కశ్చిత్ చక్షుషేవా నరోత్తమ నరః శక్నోత్య పాకృష్ట అతిక్రాంతేపి రాఘవే. రాముడు దూరమైపోయిన ఏ ఒక్కడు తన మనస్సు దృష్టిని ఆ రాజశ్రేష్ఠుడి నుండి వెనకకు మరలింపలేకపోయి అంత పరవశంగా చూస్తారు. యశ్చ రామన్ నపశ్యేతుం యం చ రామో నపశ్యతి నిందితః సర్వలోకేషు స్వాత్మాప్యేనం విగర్హతే. రాముణ్ణి చూడనివాడు, రాముడి చేత చూడబడనివాడు లోకంలో అందరూ నిందిస్తారు. అతడు తనను తానే నిందించుకోడు. సర్వేషు నహి ధర్మాత్మా వర్ణానాం కురుతే దయాం చతుర్నాం హి వయస్థానాం తేన తే తమనువ్రతాః. ధర్మాత్ముడైన రామ్ 4 వర్ణాలకు చెందిన సర్వజనులలో వయోవృద్ధులలో దయ చూపిస్తారు. కనుకనే వాళ్ళందరూ అతనిపై అంత ప్రేమ కలిగారు. చతుష్పదాం దేవపదాంశ్చైత్యాన్యాయతనాని చ తదక్షిణం పరిహరం జగామ నృపతే సుతః. ఆ రాముడు చతుష్పదాలు దేవాలయ మార్గాలు, శైత్యాలు, దేవాలయాలు తనకు కుడి పక్కకు వస్తున్నట్లుగా దాటి ముందుకు వెళ్ళారు.
సరాజకులమాసాజ్య మేఘ సంఘోషభై సుభై ప్రాసాదా శృంగై వివిధై కైలాసశిఖరూపమై అవారయద్భిర్జగనం విమానైరివ పాండురై వర్ధమాన గృహైశ్చాపి రత్నజాల పరివుష్పుదై తత్దివ్యం గృహబలం మహేంద్ర సదనోపమం రాజపుత్ర పితుర్వేత్మ ప్రవివేశ స్త్రియాజ్వలం. రాముడు రాజకులంలో ప్రవేశి తేజస్సుతో ప్రజ్వలి భూలోకంలో ఉన్న దేవేంద్రుడి భవనల సర్వగృహ శ్రేష్టమై తండ్రి గారి గృహంలోకి ప్రవేశి ఆ గృహం చుట్టూ మేఘాల కైలాస శిఖరాల తెల్లని విమానాల ఆకాశాన్ని అంటుతున్న అనేకాలే ప్రసాద శృంగాలు రత్నాలంకృతాలైన రాజార్హాలైన వర్ధమాన గృహాలు ఉన్నాయి. నా కక్షాధన్విభిర్గుప్తాస్తి విస్త్రోతి క్రమ్యవాజిభి పదాతి రపరే కక్షే ద్వే జగామ నరోత్తమ. నరశ్రేష్ఠుడైన రాముడు ధనుద్ధరుడు రక్షిస్తున్న 3 కక్షలు రథంతో దాటి మిగిలిన 2 కక్షలు పాదచారి అయి దాటి వెళ్ళాడు. సర్వాసమతిక్రమ్య కక్ష్యా దశరథాత్మజ సంనివర్త్య జనం సర్వం శుద్ధాంతఃపురమభ్యగాత్. రాముడు అన్ని వాకిళ్ళు దాటి తన పరివారం వెనకకు పంపేసి అంతఃపుర ప్రవేశం చేసి తస్మిన్ ప్రవిష్టే పితురంతికం తదా జనః సర్వో ముదితో నృపాత్మజే ప్రదీక్షతే తస్య పునస్మవిర్గనిర్గమం యథోదయం చంద్రమనః సరిత్పతిః. ఇచ్చార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 17 సర్గః. అప్పుడు రాముడు తండ్రి దగ్గరకు వెళ్ళగా అక్కడ ఉన్న వాళ్ళంతా సంతోషిస్తూ సముద్రుడు చంద్రోదయమైతే ఎంత ఆనందం పొంగుతుంటాడు అలా ఎదట రాముని చూడటానికి వేచి ఉన్నారు. ఇది బాలానందిని వ్యాఖ్యానే 15వ సర్గ సమాప్తం. రేపు అసలు డ్రామా అంతా రేపు మనకి చూస్తాం.